హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా పిల్లల బర్త్డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నచ్చితేనే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బర్త్డే ఎలా జరుపుకున్నామో మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చాక ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఏ టెంపుల్ కంటే శివాలయం టెంపుల్కి వెళ్ళాము, ఉమామహేశ్వరం టెంపుల్. ఇది సురారం విలేజ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చేస్తే ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఒక పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి మీద శివుడు అండ్ హనుమంతుడు, వినాయకుడు పెద్ద విగ్రహం ఉంటుంది. అలాగే పెద్ద గుహలాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి, ఒకసారి విజిట్ చేయండి. అలాగే దాని ప్రక్కనే ఇంకొక పెద్ద టెంపుల్ ఉంటుంది. అందులో అన్ని విగ్రహాలు ఉంటాయి. ఇది గుహ నుంచి బయటకు వచ్చాక పైకి మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కిన తర్వాత పక్కకి వినాయకుడు ఉంటాడు. అలాగే హనుమంతుడు అండ్ శివుడు రెండు కలిపి ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం అనేది. ఎంత బాగుందో చూడండి. ఇది హైదరాబాద్లో సురారం విలేజ్లో ఉంటుందండి. వినాయకుడు, శివుడు సైడ్, ఇంకో సైడ్ ఏమో హనుమంతుడు రెండు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. ఆ తర్వాత పక్కనే శివుడు, పార్వతి, హనుమంతుడు అన్ని విగ్రహాలు, నవగ్రహాలు అన్నీ కలిసి ఉంటాయి. ఇది కొంచెం పైకి ఎక్కాలి. ఇదేమో కిందకి ఉంటుంది టెంపుల్, అదేమో పైకి ఉంటుంది. ఇది ఎంట్రన్స్. లోపల పూజారి ఉంటాడు. మంచిగా పూజ చేయించుకొని బయట టెంకాయ కొట్టాము. బయట కాసేపు కూర్చొని అలాగే పిల్లల్ని ఫోటో తీసుకొని వచ్చేసాము. మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయాక అక్కడి నుంచి వెళ్ళి కేక్ తీసుకోవడానికి వెళ్ళాము. కేక్ తీసుకునే కాడ కూడా పిల్లలు చాలా అల్లరి చేశారు. ఎందుకంటే నేనెందుకు కట్ చేద్దాం, పిల్లలు ఏడ్చిండు, పిల్లలు అల్లరి చేసిండు. అక్కడ నాకు కూడా కేక్ తీసుకొని నేను కూడా బర్త్డే చేసుకుంటాను అంటే, వద్దురా అనేది నవంబర్లో ఉంది అంటే, లేదు నాకు నవంబర్లో నచ్చలేదు, నేను ఇప్పుడే చేసుకుంటాను అని పిల్లలు వచ్చారు. సర్లే ఒక కేక్ నువ్వు కట్ చేద్దు, ఒక కేక్ అక్కడ కట్ చేస్తారు అంటే మళ్ళీ వీళ్ళు అలిగి పక్కకి వెళ్ళిరు. చూడండి, లాస్ట్కి వాళ్ళ ముగ్గురికి ఒక లాలీపాప్ ఉంది సమాధానం చెప్తే అప్పుడు కూల్ అయ్యారు. ఆ రెండు కేకులు తీసుకొని, ఇంకా పిల్లలకి స్ప్రైట్, థమ్స్అప్, మజావా అలాంటివి తీసుకొని, అలాగే స్నాక్స్ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్ళాము. తర్వాత కేక్ కటింగ్ ముందు రెండే కేకులు తీసుకొచ్చారు. నాకు తీసుకురాలేదని అలిగిపోయి మంచం కింద పడుకున్నాడు. చూడండి ఎట్లా పడుకున్నాడు, ఎంత లేపినా లేవలేదు. వాడికి ఆల్రెడీ నిద్ర ఫుల్ పట్టేసింది. సర్లే పడుకునని ఊకున్నా. లేచిన తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు. చూడండి, ఆ వీడియో క్లిప్ పెడతాను చూడండి. మళ్ళీ చాక్లెట్ కొత్తగా ఉన్నా తీసుకో, కొత్తదే రా, ఇది ఇప్పలేను నాని. నీ బర్త్డేకి మళ్ళీ ఇంక పెద్దది కొనిస్తా, ఓకేనా? ఇప్పటికే తీసుకో, రేపు కేక్ అడిగేద్దు, తీసుకో. వద్దా? ఏడో కొత్తదే రా, ఇగో ఇప్పలే. నాన్న కొనుత్తలేడా? బర్త్డే రోజు అయితే చుక్కలు చూపిస్తుంది. నా బర్త్డే కూడా వచ్చింది. లాస్ట్కి వస్తే ఒక కేక్ వీడికి వచ్చింది, ఇంకో కేక్ వాళ్ళిద్దరితో కలిసి కట్ చేశారు. ఎప్పుడైనా చిన్న పాప పెద్ద పాప
కేక్ కట్ చేశారు. కేక్ వాళ్ళిద్దరు కలిసి కట్ చేశారు. లాస్ట్గా అయితే బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది. ఎలా జరిగిందో చూసేయండి. ఎవరెవరు వచ్చారో చూడండి. ఊదరి ఊదరి ఊదు కట్ చేయరు పిల్ల కడియరా వాళ్ళు కడిగింది ఫస్ట్ చాలు గంత చాలు బేటా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. చివరికి 10:30 వరకు బర్త్డే పార్టీ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు వాళ్ళకి వచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా లొల్లే. అక్కలకే ఇచ్చిర్రు, నాకు ఇవ్వలేదు ఎందుకు, నాకు లేదు, నాకు కూడా కావాలి అని అల్లరి చేస్తే ఐస్ క్రీమ్ కొనిచ్చి కూల్ చేస్తే అప్పుడు కూల్ అయి పడుకున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు 2 హ్యాండ్ బ్యాగులు. ఇంతకుముందేమో 2 నెక్లెస్ వచ్చాయి. ఇక్కడ 2 హ్యాండ్ బ్యాగులు. అక్కడ కూడా నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి, నాకు అక్కడితో ఫైటింగ్ చేస్తుంది చూడండి. అవి లాక్కున్నాడు. లాస్ట్ అయితే వాడే తీసుకొని జాపెట్టుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా పిల్లల్ని మంచిగా బ్లెస్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి. బర్త్డే రోజు అయితే మా టీల్లో ఇలా చుక్కలు చూపించాడు.